కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. స్థానిక 10వ వార్డులో కొత్తగా నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ను పరిశీలించిన తర్వాత స్వచ్ఛ కార్యక్రమాలలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అలాగే ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. వర్చువల్గా ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. అనంతరం టీడీపీ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సాయంత్రం పెద్దాపురం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లికి చేరుకుంటారు. ఇక కాకినాడ జిల్లా పెద్దాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. పెద్దాపురం చేరుకున్న ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ హరీష్. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే కనుక పెద్దాపురంలో అయితే ఆయన విస్తృతంగా అయితే పర్యటన అయితే చేస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా అయితే ఉదయం 11:30కి ఆయన హెలికాప్టర్ ద్వారా అయితే కనుక పెద్దాపురం చేరుకున్నారు. అనంతరం అయితే కనుక పెద్దాపురం నగరంలో అటు ప్రముఖులతో పాటు అటు విద్యావేత్తలు అందరితో కలిపి ఇటు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరితో కలిపి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత ర్యాలీలో అయితే ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు అయితే కనుక హెలిప్యాడ్ వద్దకు అయితే కనుక టీడీపీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చంద్రబాబుకి ఘన స్వాగతం పలికారు. అనంతరం కూడా ఆయన స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా అయితే కనుక అటు స్థానికులతో గాని అలాగే అక్కడ ఉన్న డాక్టర్లతో కూడా ఆయన అయితే చంద్రబాబు అయితే మాట్లాడారు. అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ఎలా మార్పు ఏదైనా ఉందా ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్లను కూడా అడిగిన సందర్భంలో అక్కడ రంగరాయ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన డాక్టర్లు కూడా మార్పునైతే గమనిస్తున్నాం, ప్రజల్లో అవేర్నెస్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకు సంబంధించి కూడా అక్కడ మహిళలతో కూడా చంద్రబాబు మాట్లాడారు. స్థానిక సమస్యలను మంచినీటికి సంబంధించిన సమస్యలను కూడా ఆయన దృష్టికి చెప్తే అటు కలెక్టర్ కూడా చెప్పి వెంటనే వాటిని పరిష్కరించండి అని చెప్పేసి చంద్రబాబు కూడా ఆయన వారికైతే హామీ ఇచ్చి మళ్ళీ తిరిగి స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం స్వచ్ఛత ర్యాలీ అయితే కనుక కొనసాగుతుంది. అదే విధంగా అయితే కనుక ఆయన మ్యాజిక్ డ్రైవ్ మరి అలాగే స్వచ్ఛ రథాలను కూడా పరిశీలిస్తారు. అనంతరం కూడా అక్కడ స్వచ్ఛత ర్యాలీ సందర్భంగా కూడా అసలు ప్రజలతో కూడా మాట్లాడే అవకాశం అయితే భారీ ఎత్తున అయితే కనుక చంద్రబాబు ఆయన ఈ టూర్ లో అయితే పాల్గొన్నారు. భారీగా జనం కూడా ఆదరైన పరిస్థితి ఉంది. అటు సామలకోట నుంచి పెద్దాపురం వరకు కూడా బారికేడ్లు పెట్టి ఎక్కడికెక్కడ ఆంక్షలు కూడా పెట్టారు. అంటే ట్రాఫిక్ ను కూడా మళ్లించారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు టూర్ అయితే కనుక జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ తో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇటీవల అయితే కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ అయితే కనుక టీడీపీ అలాగే జనసేన నాయకుల మధ్య విభేదాలు, అలాగే పిఠాపురంలో విభేదాలు, టీడీపీకి సంబంధించిన క్యాడర్ లో ఉన్న విభేదాలకు సంబంధించి కూడా చంద్రబాబు మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. సరే, ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.
ట్రైలర్